వచ్చువాడైన నజరేయుడైన యేసు ఉన్నాడు అంటూ ఆయన యందు ఆనందించటం మనం నేర్చుకుంటే, ఆ పాట కూడా నేను రాశాను, యేసులో ఆనందం, యేసులో సంతోషం అంటూ. నిజమే, సమస్యలను చూసి చింతిస్తూ కంటే వాటి నుండి విడిపించగలిగిన యేసు ఉన్నాడని చెప్పి ఆయనను బట్టి ఆయన యందు మనం ఆనందించటం నేర్చుకుంటే, పౌలు అంటాడు, మీరెల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. సమస్యలు ఎదురైనప్పుడు ఆనందించండి. పెను తుఫానులు సంగీతాలుగా మారి మీ జీవితాన్ని కంబలించటానికి చూసినప్పుడు ఆనందించండి. విషమ పరిస్థితుల్లో ఆనందించండి. పెను తుఫానులు మీ మీద దాడి చేసినప్పుడు ఆనందించండి. ప్రభువునందు ఆనందించటం నేర్చుకోండి. మీకేదున్నా ఏది లేకపోయినా, ఆస్తి ఉన్నా అంతస్తు, ఆస్తి లేకుండా అంతస్తు లేకుండా, పేరు లేకుండా, ప్రఖ్యాతి లేకుండా, వాటన్నిటి గుండా నిన్ను నడిపించగలిగిన ప్రభువు యందు నీవు ఆనందించటం నేర్చుకుంటే, నీ చింతలన్నిటిలో నుండి నీ ప్రభువు నిన్ను విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. స్తబులు కొడుతూ ప్రభువుని స్తుతించండి. నీపై నాను కొంటిని యేసయ్యా పూర్ణ శాంతి నొందితి, నీవే సహాయమైతివి యేసయ్యా సమృద్ధితో నింపితివి. పాడదాం అందరూ కలిసి. నీపై నాను కొంటిని యేసయ్యా పూర్ణ శాంతి నొందితి, నీవే సహాయమైతివి యేసయ్యా సమృద్ధితో నింపితివి, నా కన్నీరు తుడచితివి, నీ కౌగిలిలో ఉంచితివి, నా కన్నీరు తుడచితివి, నీ కౌగిలిలో ఉంచితివి. నా ఆధారమా, ఆశ్రయమా, నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా సంతోషమా యేసయ్యా, నా ఆధారమా, ఆశ్రయమా, నీవు తప్ప నాకెవ్వరు యేసయ్యా లేనే లేరు నాకిలలో, నీ కృపయే నాకు చాలును యేసయ్యా, అదియే నా సర్వము, నీవు తప్ప నాకెవ్వరు యేసయ్యా లేనే లేరు నాకిలలో, నీ కృపయే నాకు చాలును యేసయ్యా, అదియే నా సర్వము, నా కన్నీయు నీవైతివి, నీ కృపతో నింపితివి. ఆమేన్. నా కన్నీయు నీవైతివి, నీ కృపతో నింపితివి, నా ఆధారమా, ఆశ్రయమా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ సమస్యలను చూస్తూ చింతిస్తూ ఈ రోజు వరకు నీ జీవిత యాత్రను కొనసాగించావు. వాటి నుండి నిన్ను బయటకు తీసుకొని రావటానికి పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సలహా ఏంటి చెప్పండి? ప్రభువునందు ఆనందించటం. సమస్యలను చూస్తూ చింతిస్తూ కూర్చోకండి. వాటి నుండి విడిపించగలిగిన ప్రభువునందు ఆనందించటం నేర్చుకోండి. నా ప్రభువు ఉన్నాడు. అదే నా జీవిత అనుభవాలను రాశాను. ప్రభువా, దేన్ని బట్టి ఆనందించును? ఏదుందని ఆనందించును? నీవు తప్ప నాకెవరూ లేరు. నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నా సర్వము నీవని, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడవని, నా కన్నిటిని నాట్యంగా మార్చువాడవని, నాకెదురైన దుఃఖ సంద్రాన్ని దాటి ఆవలికి చేర్చువాడవని, నిన్ను బట్టి మాత్రమే నేను ఆనందిస్తానని చెప్పి
నా చింతలన్నిటిని పక్కన పెట్టి నా ప్రభువును బట్టి ఆనందించటం నేర్చుకున్నప్పుడు నా జీవితంలో ఎదురైన చింతలన్నిటినీ ప్రభువు నాట్యముగా మార్చి ఉన్నాడు. అనుభవంతో నేను ఈ రాత్రి మీతో చెప్తున్నాను. చింతలను చూస్తూ కుమిలిపోవటం కంటే వాటి నుండి విడిపించటానికి ప్రభువు నీకు నేర్పుతున్న సూత్రం ఏంటి చెప్పండి? ప్రభువునందు చెప్పండి ఆనందించండి. ప్రభువునందు ఎందుకు ఆనందించాలి? అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో. అదే మూల భాషలో యాంప్లిఫైయర్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును జయించగలను. ఆమేనండి. నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును జయించగలను. యాంప్లిఫైయర్ గ్రంథం చెప్తున్న మాట అది. నీకెదురైన సమస్యలను నువ్వు జయించాలంటే, నీకెదురైన చింతలను నువ్వు జయించాలంటే, నీకెదురైన విషమ పరిస్థితుల్లో నుండి నువ్వు బయటకు రావాలంటే ప్రభువునందు ఆనందించడం నేర్చుకోండి. ఆయన యందు నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో, నాకేదూ లేదని చెప్పి నువ్వు చింతించటం కంటే నన్ను బలపరిచేవాడు ప్రభు ఉన్నాడు, నన్ను స్థిరపరిచేవాడు ప్రభు ఉన్నాడు, నా సంకటములను కుదుర్చడానికి ప్రభు ఉన్నాడు, నన్ను నడిపించడానికి ప్రభు ఉన్నాడని చెప్పి ప్రతి విషయములో ఆయన యందు నీవు ఆనందించడం నేర్చుకోగలిగితే ఆయన నిన్ను ప్రతి క్షణం బలపరుస్తాడు. ఆయన నిన్ను బలపరిచినప్పుడు నువ్వేం చేస్తావంటే, నీకెదురైన సమస్తమును నీవు జయించగలుగుతారు యేసు నామమున. ఏది నువ్వు జయించలేకపోయావు, ఏది జయించలేక ఓడిపోతున్నావు, ఈ రోజు నుండి నువ్వు ప్రభువునందు ఆనందించగలిగితే నిన్ను బలపరచు నీ ప్రభువు ద్వారా నువ్వు సమస్తమును జయించగలుగుతున్నావు. అదే పౌలు గారు చెప్పాడు, నన్ను ఎవరు బలపరుస్తున్నారో ఆ పరలోక తండ్రి మూలంగా, ఆ ప్రభువు మూలంగా నేను సమస్తమును జయించగలుగుతాను. కనుక నేను ఏ స్థితిలో ఉన్నను సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకున్నాను అని తన అనుభవాలను పౌలు గారు మనకు తెలియజేశాడు. నువ్వే స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. నీవే స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి. నిన్ను బలపరిచే ప్రభు ఉన్నాడని చెప్పి ఆయన యందు ఆనందించటం ప్రారంభం చేయండి. ఆయన యందు ఆనందిస్తూ ఉండండి. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మీకెదురైన సమస్త చింతలను మీరు జయించగలుగుతారు యేసు నామమున. ప్రైజ్ ద లార్డ్. మీ చింతల నుండి బయటకు రావటానికి మొట్టమొదటి సూచన ప్రభువునందు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ప్రభు సన్నిధిలో ఏడవటంలో తప్పు లేదు, కానీ మనుషుల దగ్గర కూడా ఏడవటంలో మాత్రం తప్పు ఉంది. ఎవరైనా కనబడితే చాలు ఆ గోడంతా వాళ్ళతో చెప్పేసుకుంటే ప్రయత్నం చేసేస్తారు బాబా అని. కానీ ఇలా మనుషుల దగ్గర ఏడవటంలో చాలా తప్పు ఉంది. నువ్వు ప్రభు సన్నిధిలో ఏడవటంలో తప్పు లేదు. ప్రతి మనిషి దగ్గర ఏడవటం నేర్చుకోకండి. మీ చింతలన్నిటి నుండి విడిపించగలిగిన ప్రభు యందు ఆనందించటం నేర్చుకోండి. ఒక్క విషయం నేను మీతో చెప్పనా, మీ శత్రువుని మీరు దుఃఖ పెట్టాలి అని అనుకుంటే మీరేం చేయాలి? మీరేం చేయాలండి? మీరేం చేయాలి? మీరు ఆనందించాలి. అప్పుడు మీ శత్రువు ఏడుస్తాడు. ఒకవేళ మీ శత్రువు సంతోషంగా ఉండాలంటే మీరు ఏడుస్తూ కూర్చుంటే వాడు సంతోషంగా ఉంటాడు. మీరు ఎప్పుడైతే ప్రభువు ఉన్నాడు అన్న నిశ్చింత కలిగి ప్రభువునందు ఆనందించడం ప్రారంభం చేస్తారో, నా బిడ్డల వివాహ విషయమై స్థిరపరిచే ప్రభు ఉన్నాడు, నా బిడ్డలను పచ్చని ఒలీవ మొక్కల వలె చేస్తానని మాటిచ్చిన ప్రభు ఉన్నాడు, నా కుటుంబాన్ని కట్టే ప్రభు ఉన్నాడు, మా జీవితాలు సరిచేసే ప్రభు ఉన్నాడు, ఈ ఊబిలో నుండి చికటగల ఈ దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తే ప్రభు ఉన్నాడని చెప్పి నిశ్చింత కలిగి మీరు ఆయన యందు ఆనందిస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. సమస్తాన్ని మీరు జయించగలుగుతారు. మీరు చింతలను జయించడానికి మరొక సూచన ఏంటంటే, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏంటండి మీరు తెలుసుకోవలసిన రెండవది, మీరు చింతలలో నుండి బయటకు రావాలంటే ఒకటి ప్రభువునందు ఆనందించాలి.
2, మీ చింతలు మిమ్మల్ని విడిచిపోవాలి అని అంటే మీరెరగవలసిన రెండో సత్యం ఏంటంటే ప్రభువు మీకు, చెప్పండి, ప్రభువు మీకు ఎంతమంది నమ్ముతున్నారు? ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన నా చిన్నతనంలో పాట పాడుతూ అంటాడు, ఎక్కడున్నావో, ఎక్కడున్నాడు, చిక్కుబడినావో అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎంతో దూరంలో ప్రభు ఉన్నాడని చెప్పి దిక్కులేని నన్ను చూడటానికి రాకుండా నువ్వెక్కడున్నావో ప్రభు అంటూ పాడాడు. నేనంటాను, ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నువ్వు చింతిస్తూ కూర్చుంటే అందరూ నాకు దూరంగా ఉన్నారు అని నీవు అనుకుంటున్నావు. ఏ విషయమై నువ్వు చింతిస్తూ జీవిత యాత్రను కొనసాగిస్తున్నావో, ఏ విషయమై కొన్ని నెలలుగా సంవత్సరాలుగా దుఃఖాన్ని అనుభవిస్తూ కుమిలిపోతూ చింతిస్తూ ఉన్నావో, నీ చింతల నుండి విడిపించటానికి నీవు ఆరాధిస్తున్నావే ప్రభువు, నీవు సేవిస్తున్నావే ప్రభువు. ఆ ప్రభువు నువ్వు చింతించటం ప్రారంభించినప్పటి నుండి కాదు, ఆయన అంగీకరించిన దినము నుండి ఆయన నీకు, చెప్పండి, సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలమైన మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేక మనం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ దూరంగా ఉన్నారు, అన్నీ దూరమైనాయి అని మనం అనుకుంటాం. నిజమే పిల్లలు. అందుకే యోబు అంటాడు, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నిజమే, మన కష్టకాలంలో, మన శ్రమల్లో, మన శోధనలో మన ప్రాణ స్నేహితులు సైతం దూరం అవుతారు, కానీ ప్రభువు మాత్రం సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకని వచ్చిన పాడుకుందాం అందరూ కలిసి. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగము. ఆమె నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిల్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు. కాపాడి శత్రువుల చేతి నుండి నా మనసు విడిపించబోతున్నాడు. గొప్ప విషయాన్ని ఇవ్వబోతున్నాడు. చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. ఆమె స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. మన శత్రువులు మనల్ని తరుముతున్నప్పుడు, అననుకూల పరిస్థితులు మన జీవితాన్ని ఎదుర్కొన్నప్పుడు, పెను తుఫానులు మనల్ని పెళ్లగించడానికి చూచినప్పుడు, జీవితంలో ఎదురైన ప్రతి విధమైన సమస్య మనలో నేలమట్టం వరకు అణగద్రొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు, నీవు సేవిస్తున్న నీ ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. తప్పులు కూడా దేవుని మహిమపరచండి. నీ ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు తెలియకుండానే చింతలలో నుండి నువ్వు బయటకు వస్తావు. దేనిని గురించి చింతిస్తున్నావో, ఏ విషయమై కృంగిపోతున్నావో, ఆ చింతలలో నుండి నీవు బయటకు రావాలంటే
పరిశుద్ధాత్ముడిస్తున్న రెండవ సూచన, నీ ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడన్న సంగతి తెలుసుకోండి. ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు అన్న సంగతి తెలుసుకుంటే అప్పుడు నీవు అంటావు, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడిచినా నేను కాలిపోను, నా వెంట్రుకలకు కూడా నా వస్త్రాలకు కూడా అగ్నివాసన తగలదు అని నువ్వు చెప్తావు. ఎప్పుడు? ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకున్నప్పుడు. మర్చిపోకండి, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, మనలో యెవ్వనికి నీ ప్రభువు దూరంగా ఉన్నవాడు కాడో. మనలో యెవ్వనికి ప్రభువు దూరంగా ఉన్నవాడు కాడు. అంటే దూరంగా లేడు అంటే అర్థం ఏంటి చెప్పండి? సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా అంటే ఈ లోకంలో ఏది నీకంత సమీపంగా లేనంతగా, ఎవరు నీకంత సమీపంగా లేనంతగా నీ ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. నీ చింతల్లోని విడిపించే ప్రభు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే ప్రభు నీకంత సమీపంగా ఉంటే నీవెందుకు చింతిస్తున్నావు? నీకు సమీపంగా ఉన్న ఆయన పాదాలు పట్టుకుని ఎందుకు నీవు శరణాంటూ వేడటం లేదు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. చింతిస్తూ జీవిత యాత్రను కొనసాగిస్తున్న నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు సమీపంగా ఉన్నాను. మీలో ఎవనికి నేను దూరంగా ఉన్నవాడిని కాదు. ఎంత సమీపంగా ఉన్నాడంటే మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను. మనకు ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే, అసలు యేసు ప్రభుని ఎరిగినటువంటి, యేసుక్రీస్తుని అంగీకరించిన ఒక వ్యక్తి ఎంత సమీపంగా ప్రభు ఉంటాడంటే, నేను యేసు ప్రభుని అంగీకరించాను, ఆయన రక్తాన్ని అంగీకరించాను కాబట్టి ఆయన ఎంత సమీపం అంటే, ఆయనలోనే నా బ్రతుకు ఏంటి, ఆయనలోనే నా బ్రతుకు, ఆయనలోనే నా కదలికలు, ఆయనలోనే నా ఉనికి. చూడండి, నా మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. నేను ఈ వాక్యాన్ని ముగించబోతున్నాను ఈ మొదటి రాత్రి. చదవండి ఆ మాట. అయ్యగారు చదవండి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ ప్రభువుని అంగీకరించిన వాళ్ళైనా? అయితే మనం ఎవరిలో బ్రతుకుతున్నాం చెప్పండి. మనం ఎవరిలో బ్రతుకుతున్నాం? మన బ్రతుకు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఒకటి, చలించుచున్నాము ఆయనలోనే. ఇప్పుడు నా కదలికలు ఎక్కడున్నాయి? అది నేను ఎక్కడ కదులుతున్నానండి? నేను ఎక్కడ కదులుతున్నాను? యేసులో కదులుతున్నాను. నా కాలు ఎందుకు జారి పడుతుంది? నా కదలికలు యేసులో, నా బ్రతుకు యేసులో, నా ఉనికి క్రీస్తులో. అంటే మన ఉనికి ఆయనలోనే ఉంది, మన బ్రతుకు ఆయనలోనే ఉంది, మన కదలికలు ఆయనలోనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, యేసయ్య ఎంత సమీపంగా ఉన్నాడు అని అంటే, ఆయన మనం కలిసిపోయి ఉన్నాము అంటే విడదీయటానికి వేలు లేనంత, కొలచటానికి ఏమీ లేదు. ఆయనలోనే బ్రతుకుచున్నాము, ఆయనలోనే చలించుచున్నాము, ఆయనలోనే కదులుచున్నాము, ఆయనలోనే ఉనికి అంతా ఆయనలోనే ఉన్నాం. మరి నీవెందుకు చింతిస్తున్నావు? నీ బ్రతుకు ఆయనలో ఉంది తెలుసా? ప్రభువుని అంగీకరించిన నా ప్రియ చెల్లి, వివాహం కావట్లేదని నీవెందుకు అధైర్యపడుతున్నావు? నీవు ఆయనలో ఉన్నావు. నిన్నెప్పుడు స్థిరపరచాలో ఆయనకి బాగా తెలుసు. నీ బ్రతుకు ఆయనలో, నీ శలనం ఆయనలో, నీ ఉనికి ఆయనలో ఉంది కనుక నీ చింతలన్నిటినీ విడిపించే ప్రభువులో నీవు బ్రతుకుతున్నావు. ప్రభువులోనే నీ కదలికలు ఉన్నవి కనుక ఖచ్చితంగా ఆయన నీ చింతలన్నిటి నుండి విడిపించబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దేనిని గూర్చి చింతపడకండి. బిడ్డలు వివాహం కావట్లేదని చింతపడుతున్నారా? మీ కదలికలు ప్రభువులో ఉన్నవి కనుక మీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడటానికి ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆయన మిమ్మల్ని కదుపుతాడు.
చెప్పండి ఆమెనని. ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల గురించి మీరు చింతిస్తూ ఉంటే ఆయన మీకు సమీపంగా ఉన్నాడన్న సంగతి మీరు ఎదిగితే ఆ సమస్యలను విడిపించబడటానికి ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆయన మిమ్మల్ని కదలికలు చేస్తాడు. మన ఉనికి ఆయనలో, బ్రతుకు ఆయనలో, కదలికలు